పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచరామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఎదుట ఉన్న సోమగుండం చెరువులో పురాతన నంది విగ్రహం తల విరిగిపోవటంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పాత విగ్రహం కావటం వల్ల సహజంగానే శిథిలమై విరిగినట్లు భీమవరం పోలీస్ డీఎస్పీ రఘువీర్ విష్ణు ధృవీకరించారు. అయితే కొంతమంది నంది విగ్రహం ధ్వంసం అయినట్లు దూరం నుంచి గుర్తించారు. దీంతో కొంత అలజడి చెలరేగింది. దీంతో గునుపుడి బ్రాహ్మణ సమైక్య నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ చింతలపాటి బంగారాజు, గునుపుడి ప్రాంతానికి చెందిన పెద్దలు చెరువు దగ్గరకు చేరుకుని ఇది ఒక దృశ్చర్య కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ సమాచారాన్ని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు దృష్టికి తీసుకువెళ్లారు. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మేము వెళ్ళి చూసాం. మొన్న నిన్న పాల్గొట్టింది కాదు, అయిపోయింది. అది చలో అయిపోయింది. Please, sir, there is some discussion. అందరికీ నమస్కారం. ఇక్కడ పుష్కర్ణిలో నంది విగ్రహాన్ని, దానికి ఉన్న శిరస్సుని తొలగించారని రకరకాలుగా ఏదో వాట్సాప్ లో కానీ అక్కడెక్కడ దాన్ని రీల్స్ అన్ని కూడా చేస్తున్నారు పెట్టి పబ్లిక్ ని. వాస్తవంగా వెళ్ళి స్పాట్కి వెళ్ళి చూసామండి. పుష్కర్ణి దాటుకొని లోపలికి వెళ్ళి చూస్తే అది న్యాచురల్ గానే ఏదో జరిగినట్టుంది తప్ప దాన్ని ఎవరు పడగొట్టింది ఏం కాదు. అది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. అది ఎప్పుడో అలా ఊడిపడిపోయింది. మనకి ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కంప్లీట్ గమనించడం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ ఈ రోజు ఫుటింగ్ తీసి చూస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరో చెప్తున్నట్టుగా ఎవరో వెళ్ళారు లోనికి వెళ్ళి దాని యొక్క శిరస్సుని తొలగించారని అంటే, మనకి చుట్టూ ఉన్న ఈ సీసీటీవీస్ లో ఎక్కడ కూడా ఒక్కరు కూడా దాంట్లోకి వెళ్ళింది లేదు. అది కూడా గమనించాం ఆల్రెడీ. ఇప్పుడు మీరే చూసారు, మేము వెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్ వేసుకొని లోపలికి వెళ్లాల్సి వచ్చింది. సో అలాగా అంత దూరం వెళ్ళి చూస్తే వాస్తవం ఏంటంటే అది శిథిలావస్థలో ఉండి దాని అంతకదే చిన్న పీస్ ముందర అలా ఊడిపోయినట్టుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకుంటుంది అయితే కాదు. అందరికీ నమస్కారం. ఇక్కడ పుష్కర్ణి దాదాపు ఈ చెరువు కాంపౌండ్ వాళ్ళు కట్టినలాగైతే కూడా ఈ లోపల చెరువు లోపల గట్టు లోపల చాలా అసంఘటిత కార్యక్రమాలు. పగలు లేదు, రాత్రి లేదు. ఇంకా మందు తాగేయడం, ఆ బాటిల్స్ దాంట్లో పడేయడం, ఇంకా ఆడలేదు మోగాలేదు ఇష్టం ఉంటారు. అయితే నెల రోజుల క్రితం సిఐ గారు సీసీ కెమెరా పెట్టించిన సీసీ కెమెరాలు అందుబాటులో లేని ప్రదేశంలో ఇప్పటికీ అటువంటిది అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చంద్ర పుష్కరిణి, పవిత్రమైన పుష్కరిణి. ఇందులోంచి తీర్థబింది తీసుకెళ్లి స్వామివారికి నిత్యం అభిషేకం చేయాలి. మొట్టమొదటి అభిషేకం ఈ చెరువులోంచి తీసుకెళ్లే తీర్థబింది ఉదయం 5 గంటలకు ఇప్పటికి తీసుకెళ్తున్నారు. అయితే మున్సిపాలిటీ నీటితోటో బోర్ నీళ్లతో తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఈ చెరువు నీటితోటే మీరు తర్వాత పొల్యూషన్ బాగు చేయించండి. రేపటి నుంచి తక్షణం మీ చేతిలో ఉన్న పని. ఈ చెరువులో నీళ్లు మన శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి. లింగం ఎందుకు కరిగిపోతుందని చెప్తా. పక్కన ఉన్న ఎనమదూరులో శక్తి గుండంలోంచి నీళ్లు తీసుకెళ్తేనే అక్కడ నైవేద్యానికి అన్నం ఉడుకుతుంది. ఇంట్లో నీళ్లు పెడితే స్వామివారికి అన్నం ఉడకదు. మీరు ఎనమదూరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అలా ఒక్కొక్క పుష్కరిణి ఒక్కొక్క పరిస్థితి ఉంది. అలాగే ఈ దేవాలయంలో 5 నందులు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి గోల పెట్టేవారు. ఈ గాలిగోపురం కట్టినప్పుడు 5 నందుల్లో ఒక నంది దెబ్బతింది. ఎక్కడ ప్రస్తుతం ఆ నంది తీసేసి డిబ్బి పెట్టారు. ఈ 5 నందులు ఒకటి చెరువు దగ్గర, మన మెంబర్ గారు చెప్పినట్టుగా ఒకటి చెరువు దగ్గర, ఇంకొకటి ఆలయ ప్రాంగణం బయట, రెండోది ధ్వజస్తంభం దగ్గర. ధ్వజస్తంభం దాటిన తర్వాత 2 నందులు ఉంటాయి. ఆ 2 నందుల్లో ఒక నంది తీసి ఇప్పుడు కాదులేండి 10 ఏళ్ళు అవుతుంది ఆ డిబ్బి పెట్టారు. అక్కడ కూడా నందీశ్వరుని పెట్టించండి. ఇటువంటి ఏదైతే ఆగమ శాస్త్రరీత్యా లేవో శివుడు కరిగిపోతాడు, భగవంతుడు మనని సరిగా చూడటం గ్రామానికి అరిష్టం, రాష్ట్రానికి అరిష్టం. దాదాపు